అపోస్తలుడైన పౌలు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 22వ వచనంలో మనం ధ్యానించుకున్నాం. ఆయన ఏ పరిస్థితిలో ఉండి దేవునికి ఇష్టంగా దేవుని పోలి నడిచిందో మనము చూసుకుంటున్నాము. పరిస్థితులు చూడండి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనము బాగుగా ఉన్నప్పుడు, మనము క్షేమంగా ఉన్నప్పుడు దేవునికి కొంత అనుకూలంగా మనము జీవించవచ్చు, నడుచుకోవచ్చు, ప్రవర్తించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు క్రీస్తును పోలి ఏ పరిస్థితుల్లో ఉంటుండగా ఆయన దేవుని పోలి నడుచుకుంటున్నాడో మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నామండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతని చంపనాలోచింపగా వారి ఆలోచనలు సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. చూడండి, ప్రభు ద్వారా పట్టబడిన తరువాత ఆయన ప్రభు కొరకు జీవించాలని ఒక నిష్ట కలిగి, ఒక ప్రేరేపణ కలిగి, ఒక నిశ్చయత కలిగి ఉంటుండగా తాను బాప్తిసం పొందిన తరువాతనే వెంటనే కొద్ది దినాల్లోపటిని ఈ విధంగా దమస్కులో ఉన్న వారికి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచుంటుండగా, మొట్టమొదటిగా ప్రభువును గురించి ప్రకటిస్తుంటుండగా ఆయనకు ఏమొచ్చిందండి? ఆయనను చంపాలని, యూదులు అతన్ని చంపాలని ఆలోచించగా, ఆ ఆలోచన వచ్చిందే కాకుండా ఆయన్ను చంపడానికి రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉంటున్నారు. ఎప్పుడు వీడు దొరుకుతాడో, ఎప్పుడు వీని చంపాలి, ఎప్పుడు వీని బంధించాలి, ఎప్పుడు వీని చావగొట్టాలి అని రాత్రింబగళ్ళు యూదులు ఆయన కొరకు ద్వారముల యొద్ద కాచుకొని ఉంటున్నారండి. అయితే ఆ కాచుకొని ఉంటున్నప్పటికీ దేవుణ్ణి ఈయనే క్రీస్తుని రుజువుపరుచు, ఈయనే క్రీస్తుని అంత కొద్ది దినాల్లో ప్రభువుని గురించి ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు. ఇక్కడ మనం కొంత ఆలోచించవలసిన విషయం అండి. చాలా దినాలు, చాలా సంవత్సరాల్లో మనము ప్రభువుని నమ్ముకొని, ప్రభు బిడ్డలంగా తీర్మానము చేసుకొని, బాప్తిసం పొంది, రక్షింపబడి సంఘాలలో ఆరాధన చేస్తూ ఉంటున్న మనము ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా? కొంత మనము ఆరాధనలో సావాసం కలిగి ఉండొచ్చు, మరి సంఘ పరిచర్యలో సావాసం కలిగి ఉండొచ్చు. కానీ దేవునికి అననుకూలత పరిస్థితిలో దేవుని కొరకు మనం వాడబడుచున్నామా? దేవుని కొరకు జీవిస్తున్నామా? దేవుని పని కొరకు మనం ప్రయాసపడుచున్నామా? ఈయన అక్కడ ప్రయాసపడుచున్నాడు. దేవుడే ఈయనే యేసు క్రీస్తుని రుజువుపరుస్తుంటుండగా యూదులు అతనిని చంప ఆలోచించిందండి. మొట్టమొదటిగా తన ప్రాణాపాయానికి వచ్చేసింది. మనం వెళ్ళి ఎక్కడైనా కరపత్రికలు పంచితే, లేకపోతే మనం ఉన్న చోటుని దేవుని గురించి మాట్లాడుచుంటే ఎవరైనా వచ్చి మనల్ని బెదిరించిందండి, మీరు రేపచ్చి మళ్ళీ ఈ మాటలు బోధిస్తే దేవుని గురించి మాట్లాడుతుంటే మిమ్మల్ని అడ్డుకుంటాము, లేకపోతే చంపుతామా అని ఏదైనా బెదిరించిందండి. అక్కడ మనము ఆగుతామండి, మళ్ళీ వెళ్ళము, మళ్ళీ చెప్పము. మనం ఉన్న చోటనే ప్రభువును ఆరాధిస్తాము, ప్రభువును గణపరుస్తాము, ప్రభు సావాసంలో ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు దమస్కులో ఆ విధంగా చేస్తున్నాడండి. మళ్ళీ అదే మాట మనము చూసుకుందాము. 9వ వచనం 28వ వచనం.
9వ అధ్యాయము 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధిస్తూ గ్రీక్ భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతని చంపా ప్రయత్నము చేసిరి. ఇక్కడ చూడండి, దమస్కులో ఆయనకు ప్రాణాపాయము కలిగి ఉంటుండగా కొందరు సహోదరులు ఆయనను ఎక్కడికి? యెరూషలేమునకు పంపిండండి. యెరూషలేముకు పంపితే ఆయన అప్పుడే ప్రభువును గూర్చి తెలుసుకున్నాడు, బాప్తిసం పొందినాడు. అప్పుడే ఆయన దేవుని గూర్చి ప్రకటిస్తుంటుండగా ఆయనకు ప్రాణాపాయం వచ్చిందండి. చంపాలని యూదులు ఆయన వెంబడబడుతున్నారు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని మరి యెరూషలేమునకు వచ్చిన తర్వాత అక్కడ సుగా ఆయన దేవుని ప్రకటిస్తున్నాడండి. ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధిస్తున్నాడండి. కొంచెం భయం ఉంటుంది మనకు. నిన్నటి రోజు అక్కడ నేను దేవుని గురించి మాట్లాడుతుంటే వారు వచ్చి నన్ను బెదిరించిండ్రు అని కొంచెం ధైర్యంగా అధైర్యపడి మనము అటు ఇటు చూసో లేకపోతే అనుకూలత చూసో దేవుని గురించి మాట్లాడే వారంగా ఉంటాం. అదంతా విడిచిపెట్టి సంఘంలో సుగా ఎవరన్నా వచ్చి మనల్ని బెదిరించిండు అనుకొని, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, కానీ దేవుని యందు బలహీనులైన వారు ఏం చేస్తారని కొందరు రాకుండా సుఖం ఉంటారండి. చాలా ఆ పరిస్థితులు కదండి. ఏదన్నా మనకు పోవడానికి ఏదన్నా అసౌకర్యం ఉన్నదనుకోండి, సావాసానికి వెళ్ళడానికి అననుకూలత ఉన్నదని వెళ్ళము. ఎవరు అడ్డగించకపోయినా సరే మనకు అనుకూలత లేకపోతే మనము సావాసానికి వెళ్ళము. కానీ ఇక్కడ ఆయనను చంపడానికి ఆలోచించినను అపోస్తలుడైన పౌలు ఆయన గూర్చి ధైర్యంగా బోధిస్తున్నాడండి. ధైర్యంగా బోధిస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాము. 14వ అధ్యాయము అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 19 3వ లైన్ నుంచి చూసుకుందామండి. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత, చూడండి 3 సార్లు మనం చూస్తున్నాం. మొదటిగా దమస్కులో ప్రాణాపాయం ఉండే, రెండవది యెరూషలేములో ఆయనకు ప్రాణాపాయం ఉండే. ఇక్కడ చూస్తే అంతియోకయకు వచ్చి ఇక్కడ సుగ దేవుని గురించి ప్రకటిస్తుంటుండగా ఆయన మీద రాళ్ళు రుబ్బి చంపిండ్రు. అయితే ఆయన పడిపోతే చనిపోయినని పట్టణ వెలుపలికి అతన్ని ఈడ్చిండ్రు, చనిపోయిండని. అయితే కొందరు సహోదరులు వచ్చి నిలిచి ఉండగా మళ్ళీ పట్టణంలో ప్రవేశించి మరునాడు తెల్లవారే ఇంకొక రోజే ఇన్ని అపాయం ఉండే, కానీ ఇక్కడ అటాక్ చేసిండ్రు. 2 సార్లు కనిపెట్టిండ్రు, కానీ ఇక్కడైతే చంపిండ్రు రాళ్లతో. చనిపోయిండని విడిచిపెట్టిపోయిండ్రు. అయితే ఆ దెబ్బలతో ఉండి ఆ బాధలతో ఉండి ఆయన ఊరుకుండలేడండి, మానుకోలేడు దేవుని గురించి ప్రకటించడం. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పిండు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడు ఆయనకు చెప్పిండు, ఈయన నా నామమును గూర్చి ఎన్ని శ్రమలైనను భరిస్తాడు. అననీయకు చెప్పిండు, దమస్కు మార్గంలో పట్టుకున్నప్పుడు ఆయన పడిపోయినాడు. 3 రోజులు ఆయన చూపు
లేకుండే ఆయనకు. అన్నీయ ప్రార్థన చేస్తుంటే అననీయసుగా దేవునికి చెప్పిండు, ప్రభువా ఈయన సంఘములలో యెరూషలేములో ఎందరినో ఈడ్చి చంపినవాడు, ఈయన ద్వారా నేను అనేకుల ద్వారా ఈయన ఇలాంటి వాడని, ఆయన కొరకు నేను ప్రార్థన చేయాలంటే దేవుడు అపోస్తులుడైన సౌలుగా ఉన్న పౌలు దేవుని కొరకు ఎన్ని శ్రమలు భరించాలో, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఆయనకు చెప్తాను, ఆయనకు నేర్పుతాను అన్నాడు. అయితే ఒక సాధనంగా వాడుకున్నాడని. ఆ విధంగానే దేవుడు ఆయన పట్ల ఉంచిన ఆ యొక్క భారాన్ని, దేవుడు ఆయన పట్ల ఉంచిన ఆ పనిని, ఎన్ని శ్రమలైనను, ఎన్ని కష్టాలైనను, ప్రాణాపాయమైనను దేవుణ్ణి ప్రకటించుట మానలేదని. మనకైతే ఏ శ్రమలు లేవు, ఏ బాధలు లేవు, మంచి ఆరోగ్యంగా ఉన్నాము. ఆయనకు భార్య పిల్లలు లేరు, మంచి భవనాలు లేవు, ఏమీ లేవండి. ఆయనకు అననుకూలత ఉన్నది. కానీ మనకు అన్ని అనుకూలతల నుండి మనం దేవుని పోలి నడుచుకుంటున్నామా, మనం చెప్పగలుగుతామా? అందు గురించి ఆయన ఆ ధైర్యంగా చెప్పిండు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్తున్నాడండి. మనము ఆలోచించాలి. ఒక మాట, అదే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము. ఇక్కడ చూస్తుంటే చూడండి, 16వ అధ్యాయము 19, 20. 19, 20. ఆమె యజమానులు తన లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి. 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిడిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసిరి, వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టిరి, వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. చూడండి, చంపాలని చూసిండ్రు, అవకాశము దొరికింది, రాళ్ళు రుబ్బి చంపిండ్రు. మళ్ళీ అవకాశం దొరికింది. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని అవమానములు పడినా, ఆయన ఎన్నోసార్లు దేవుని గురించి మాట్లాడుతుంటే వీడు వెర్రి మాటలు, వెర్రివాడని హేళన చేసిందండి. హేళన ఆయన సహించిండు, దెబ్బలు సహించిండు. ఇక్కడ వస్త్రాలు లాగివేసిండ్రండి, బెత్తెములతో కొట్టిండ్రు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసిండ్రండి. దాని తర్వాత మనం చూస్తాం, పౌలు శీలలు వారు చెరసాలలో ఉండగా సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎన్ని కష్టాలుగా ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ప్రాణాపాయమైన పరిస్థితులు ఆయనకు ఉన్నప్పటికీ, ఆయనకు తెలుసు, ముందుగానే చెప్పిండు, చంపాలని ఆలోచించేటప్పుడు ఆ విషయం పౌలుకు తెలిస్తే ఆయన దమస్కులో నుండి యెరూషలేమునకు వచ్చిండండి. యెరూషలేములో సుగా ఆయన ఊరుకోలే. యెరూషలేములో సుగా చెప్తే యెరూషలేములో సుగా ఆయన చంపాలని చూసిండ్రు. అంతేకాకుండా అంతియోకైకొస్తే అక్కడ రాళ్ళు రూపి చంపిండ్రు. ఇక్కడ చూస్తుంటే ఆయనను వస్త్రాలు తీసివేసిండ్రు, బెత్తములతో కొట్టిండ్రు, చాలా దెబ్బలు కొట్టి ఆయనను చివరికి చెరసాలలో వేసిండ్రండి. చూడండి, ప్రాణము ఇవ్వడానికైనా ఆయన ఇష్టపడ్డాడు, కానీ దేవుని ప్రకటించడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి ఆయన వెనుక తీయలేదండి. మనకు కొన్ని శ్రమలు వస్తే సావాసం వదులుకుంటాం,
కొన్ని ఇబ్బందులు వస్తే సావాసం వదులుకుంటాం. కానీ అపోస్తుడైన పౌలు సావాసం కాదండి, ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాడు. మనం ప్రకటిస్తున్నాము ప్రభు అయిన యేసు క్రీస్తును. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని పోలి నడుచుకునేవారు. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనము చూసుకుందామండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31 వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ సంఘాలు చూడండి క్షేమాభివృద్ధి పొందుచున్నాయి. ఎక్కడెక్కడ? యూదయ, గలిలయ, సమరయ ఈ 3 దేశాలలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచున్నది. సంఘం క్షేమాభివృద్ధి నొందడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సమాధానము కలిగి ఉండడానికి, క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ. ప్రభువునందు మనము భయము కలిగి ఉంటే, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుందండి. దేవుని యొక్క కాపుదల మనకు కలుగుతుంది. ఎన్ని దెబ్బలు తిన్నను, ఎన్ని బాధలు ఆయనకు కలిగినను, ఎన్ని హింసలు వచ్చినను ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ప్రభు నామాన్ని ప్రకటన చేస్తున్నాడు, ప్రభువును పోలి నడుచుకుంటున్నాడు కనుక ఆయనను దేవుడే విడిపిస్తూ ఆయన ఒక హతసాక్షిగా అనగా ఏమైనను సరే, నా ప్రాణము పోయినను సరే, అందు గురించి అన్నాడు కదా, ఈయన నా నామము కొరకు తన ప్రాణము పెడతాడన్నాడు. దేవుని నామం కొరకు దేవుడు మనలను ప్రేమించి, అపోస్తుడైన పౌలు అయితే ఆయన్ను పోలి నడుచుకున్నాడండి. అపోస్తుడైన పౌలు అయితే దేవుని గురించి ప్రకటన చేసినాడు. కానీ మనం ఏమీ చేయలేం. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిండండి. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉంటుండగా, మనము పాపులమై ఉంటుండగా, మనము దోషులమై ఉంటుండగా దేవుడు తన అమూల్యమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందించి మనను పవిత్రులపరిచి తన బిడ్డగా చేసుకున్నప్పుడు తండ్రిని మనము గణపరచాలండి. తండ్రిని మనము ప్రేమించాలి, తండ్రి ఆజ్ఞలను అనుసరించాలి. అందు గురించే కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసిన 11వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన మాటను చూసుకుందాం. నేను నీకు అప్పగించిన కట్టడలను గైకొనుచు వారు ఉంటున్నారండి. అందు గురించి అపోస్తుడైన పౌలు వారిని మెచ్చుకుంటున్నాడు. ప్రభువు మెచ్చుకుని వాడు బహుధన్యుడుగా. ప్రభువు మెచ్చుకునే జీవితం మనలో ఉంటుందా? ప్రభువు కొరకు ప్రభువును పోలి నడుచుకునే జీవితం మనలో ఉంటుందా? అపోస్తుడైన పౌలు కొరింథీ వారికి చెప్తున్నాడు, నేను ఆయనను పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోలేని. ఇప్పుడు మనము ప్రభువును పోలి నడుచుకోవాలండి. అపోస్తుడైన పౌలు చేసిన ఆ యొక్క త్యాగము, చేసిన పని మనము చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో అనేకుల చరిత్ర మనకు చాలా తెలుసండి.
బైబిల్ చదువుతుంటే తెలుసు, చరిత్రలు వింటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము. కానీ మనము అలవర్చుకొని ఆ మాటలను విని మన హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవిస్తేనే మనము ఆయనను పోలి నడుచుకున్న ప్రకారం ఆయన కొరకు ప్రయాసపడాలి. ఉన్న పాటున ఉండే మనము ఆయన కొరకు ప్రయాసపడాలి. ఏదో ఒక విధంగా అపోస్తుడైన పౌలు తాను డేరాలు కుట్టుచు తాను ఇతరుల మీద భారంగా ఉండలేదండి. తాను కష్టపడి పని చేసిండు. తన్ను తాను పోషించుకొనుచు ప్రభు పని చేసిండండి. ప్రభు నామం గురించి ప్రకటన చేసిండు. అనేకులను ప్రభు తట్టు త్రిప్పిండు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించిండు. ప్రభు సేవలో తన జీవితాన్ని గడిపిండు. మనము చాలా సంవత్సరాలు ఇప్పుడు అపోస్తుడైన పౌలు మనము 9వ అధ్యాయంలో చూస్తాము. ఆయన అననీయ చెప్పినప్పుడు బాప్తిసం పొంది ఆహారం పుచ్చుకొని బలపడి కొన్ని దినములు వారితో ఉండి వెంటనే సమాజ మందిరంలో, దేవాలయంలో దేవుని గూర్చి ప్రకటన చేస్తూ ఉన్నాడని, దేవుని గూర్చి బోధిస్తున్నాడు. ఎంత బలపడ్డాడు! దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలంగా, ఆయన యందు భయభక్తులుగా, ఆయనకు భయపడే వారంగా ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా తన పని కొరకు వాడుకుంటాడు. కనుక మనము కొన్ని మాటలు ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ ఈ సంఘము చూస్తుంటే ఏముందండి, 9వ అధ్యాయం 31 వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశంలో ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచున్నది. ఎందుకు సంఘం క్షేమాభివృద్ధి ఉంటే ప్రభువునందు భయము కలిగి ఉంటున్నారండి. ప్రభువునందు భయము కలిగి ఉంటున్నారు. ప్రభువునందు మనము భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబం క్షేమాభివృద్ధి, మన సంఘంలో క్షేమాభివృద్ధి, మన కుటుంబంలో సమాధానం, మన సంఘంలో సమాధానం. అయితే ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుతున్నారండి. విస్తరించుతుండేను అన్నది. సంఘం విస్తరించుతున్నది. మనం ఒకరికి మాదిరిగా ఉండాలి. మనలను చూస్తుంటే మన ప్రవర్తనను గూర్చి ప్రభువును తెలుసుకునే వారుగా ఉండాలండి. మనం చెప్పడం అవసరం లేదు. అపోస్తుడైన పౌలు అన్నాడు, మీరే కదా నా పత్రికలు అన్నాడు. దేవుని మాటలను గూర్చి వారికి ప్రకటిస్తుంటుండగా, వారు ప్రభు కొరకు జీవిస్తుంటుండగా మిమ్మలను చూసి ఇతరులు ప్రభువును తెలుసుకోవడానికి మీరే నా పత్రికలు అన్నాడు. మన స్వభావం, మన యొక్క అలవాట్లు, మన యొక్క ప్రవర్తన దేవుని కొరకు ఇష్టంగా ఉంటుందా, దేవుడు మెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీయుల్లో ఉన్న సంఘం వారిని మెచ్చుకునిచున్నాడండి. అప్పగించిన కట్టడలను వారు గైకొని ఉంటున్నారు. అయితే వారిని మెచ్చుకుంటున్నాడు. నీవు నేను ప్రభువుకు మెప్పు కలిగించే వారంగా ఉంటున్నామా? కొన్ని మాటలు చూసుకుందాము. 10వ అధ్యాయము, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనము లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించినట్టున్నాడు. ఎవరిని అంగీకరిస్తాడు? ఇక్కడ ఆయనకు భయపడుచుంటుండగా ఆ సంఘం క్షేమాభివృద్ధి నొందుచున్నది, ఆదరణ కలిగి నడుచుకొనిచున్నది, విస్తరిస్తున్నది. అయితే ఇక్కడ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించినట్టున్నాడు. ప్రతి జనంలో ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలండి. భయము లేక మనం ఉంటున్నాం. సావాసంకి వెళ్ళకపోతే ఏం కాదు, ప్రార్థన కూడికకి వెళ్ళకపోతే ఏం కాదు, ప్రార్థన చేయకపోతే ఏం కాదు అని భయము లేని జీవితము ఆయన అంగీకరించని జీవితంగా ఉండిపోతుందండి. భయము కలిగి నడుచుకుంటే వారిని అంగీకరిస్తాడట. భయము కలిగి నీతిగా,
నీతిగా లోపం లేని వారంగా మనం జీవించాలి. దేవుడి మాటలు మనం ధ్యానిస్తుంటుండగా అనేక సార్లు మన హృదయాల్లో పనిచేసేదిగా ఉంటాయండి. దేవుని సన్నిధి సావాసం కలిగి ఉంటే నీవు నీతిగా జీవించడానికి, పాపం లేనివాడుగా, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయని వాడుగా మనము జీవిస్తామండి. కానీ ఈ వాక్యానికి దూరంగా ప్రభువుకు భయపడని జీవితాలు మనవి ఉంటే సాతాను మనలను వాడుకొని చేయరాని పనులను, చేయరాని కార్యాలను చేయిస్తూ దేవునికి దూరాస్తులుగా మనలను చేస్తాం. అయితే దేవుని కోపం మన మీద రగులుకుంటే మనం నిలవలేమండి. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో యేసయ్య అని. చాలా మంచి పాట అండి. ఒక్క క్షణమైనను మనం ఏ విధంగా ఉంటున్నానో దేవుడు మనల్ని కాపాడుచున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఎందుకంటే మనస్సు మార్చుకొని ప్రభు కొరకు జీవించడానికి అవకాశాలు ఇస్తున్నాడు తప్ప నీవు ఏ విధంగా జీవించు, నేను రక్షించిన, పాపం నుండి రక్షించిన, నీవు రక్షింపబడ్డావు, నువ్వు నా బిడ్డవని కాదండి. తండ్రిని సంతోషపరిచే కుమారుడు ఉంటే తండ్రి ఎంతో ప్రేమించేవాడుగా ఉంటాడు. కుమారుడికి కావాల్సింది ముందుగానే ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ తండ్రి లక్షణాలు కలిగి, తండ్రి గుణాలు కలిగి చాలా మంది కొన్ని పోలికలు చూస్తారండి. మనము ఈ పోలిక శరీర సంబంధమైన ఈ మన యొక్క శరీరంలో ఉన్న ఆకారం కాదండి, ఆ పోలిక కాదండి. కొన్నిసార్లు చూస్తుంటే, కొందరిని చూస్తుంటే పలాని వారి పిల్లలని చెప్తారు, తండ్రిని చూస్తే పలాని పిల్లల తండ్రి అని చెప్తాడు. ఆ పోలిక కాదండి. ప్రభువులో ఉన్న గుణగణాలు, ప్రభువులో ఉన్న లక్షణాలు. ప్రభు మనలను ప్రేమించిందండి, మనం ఇతరులను ప్రేమించాలి. అదే మనకి ఇచ్చిన ఆయన ఆజ్ఞ. యోహాను సువార్తలో మనం చూస్తుంటే 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయండి. నేను తండ్రిని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకొని, అదే నేను ఇచ్చే ఆజ్ఞ అంటాడు. మనం ప్రేమించుకోకపోతే దేవునికి అయిష్టమైన జీవితం. కొన్ని మనకు కష్టంగా ఉంటుండొచ్చు, కానీ కొన్ని సులువుగా ఉంటాయి. ఆ సులువైన జీవితం సుగా మనం అనుసరించకపోతే కష్టమైనది మనము చేయలేమండి. మెల్లమెల్లగా సులువైనది చేసుకుంటుంటే కష్టమైనది సుగా చేయడానికి మనకు ఇష్టం కలిగి ఉంటాం మన జీవితాల్లో. గనుక ప్రభువును పోలి నడుచుకునుట అంత సులువైనది కాదు. ప్రభువును పోలి నడుచుకుంటే ఏదో మనము సంతోషిస్తాము, సుఖంగా అనుభవిస్తాము, లేకపోతే ధనధాన్యాలు, ఎన్నో అంతస్తులు మనం కలిగి ఉంటామని కాదు. అపోస్తుడైన పౌలును చూస్తుంటే ఆయనకు ఏమీ లేదండి, ఆయనకు ఏమీ లేదు. తను అంతగా సేవ చేసి ఏమీ సంపాదించుకున్నాడు, కానీ ప్రభు కొరకు మనుషులను సంపాదించి పెట్టిండండి. ఆపదలు ఉండి, ప్రాణాపాయాల నుండి, దెబ్బలు తిని, బట్టలు లాగివేసినారు, అవమానించిండ్రు, వెర్రివాడు ఏమో అన్నారండి. ఎన్ని మాటలైనను పడ్డాడు, కానీ దేవుని పోలి నడుచుకోవడానికి, ఉండడానికి కారణమైన ఆయన పని చేయడానికి ఆయన మానుకోలేదండి. అయితే మనం కొన్ని మాటలు ఇక్కడ చూసుకుందాము. దెసలోనికీయుల అపోస్తుల కార్యమే 23వ అధ్యాయం అండి. ఇరవై 23:1 పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. చూడండి, ఎక్కడ మహాసభ వారి ఎదుట ఆయనను తీసుకెళ్ళింది. సభ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ధైర్యంగా ఏమని చెప్తున్నాడు? నేటి వరకు అంటున్నాడండి.
ప్రభువులోనికి వచ్చిన తరువాత ప్రభు కొరకు ప్రయాసపడుతూ ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఎన్నో దెబ్బలు తిని తన ఒక చివరి దినాల వరకు అనగా పట్టుబడేంత వరకు నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుని చెప్పాను. దేవుని ఎదుట నడుచుకున్నాడండి, దేవుని పోలి నడుచుకున్నాడు. అందు గురించి ఆయన ఆ గట్టి మాటలు చెప్పినాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం క్రీస్తు జీవితం ఆయనలో ఉన్నది, క్రీస్తు ప్రవర్తన ఆయనలో ఉన్నది, క్రీస్తు ప్రేమ ఆయనలో ఉన్నది. క్రీస్తులో కొదువైన శ్రమలు నేను అనుభవిస్తానన్నాడు. ప్రభు మన కొరకు పొందిన శ్రమలలో ఏదైనా కొదువ ఉంటే అది నేను భరిస్తాను, నేను అనుభవిస్తానని చెప్పినాడండి. అంత ఆశ కలిగిన అపోస్తలుడైన పౌలు ఆయన ఎంత గట్టిగా చెప్తున్నాడు అంటే, ధైర్యంగా చెప్తున్నాడు అంటే చూడు, నేటి వరకు అంటే కొంత మనం ఆలోచించాలి. కొన్నిసార్లు మనము ప్రభు దృష్టిలో లేకపోతే మనుషుల దృష్టిలో, ప్రభు దృష్టిలో అంటే చెప్పడం అంత మనది సరి కాదు. ప్రభు దృష్టిలో మనం ఇక్కడ కొంతమంది దృష్టిలో మన మనసాక్షికి కలిగినట్లన్నా మనకు తెలిసినట్లన్నా మనం కొంత సమయం మన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడే కానీ లేకపోతే దేవుడు మనకు మేలు చేసినప్పుడే కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు మనము అప్పుడు కొంచెం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా జీవిస్తామండి. కానీ ఆయన ప్రభులోనికి వచ్చినది మొదలుకొని ఆ మహాసభ ఎదుట నిల్చున్నప్పటి వరకు, నేటి వరకు అంటున్నాడు, నేటి వరకు ఏటి మంచి సాక్ష్యం గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుంది. కనుక దెసలోనియులకు రాసిన పత్రిక లేకపోతే ఇది చూడండి, మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త ఇక్కడ ఒక వ్యక్తులు కనబడుచున్నారు. మొదటి అధ్యాయము 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఏ విధంగా అండి? ఇద్దరు భార్య భర్తలు, వీరెవరు తెలుసు కదా మనకు, జకరయ ఎలిజబెతులు. వీరు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. ఎప్పుడు ఉన్నారండి వారు? వారి యొక్క జీవితంలో ఆ విధంగా జీవిస్తుంటుండగా ప్రభువుని గూర్చి తన మార్గాలను సరళము చేయడానికి, ప్రభువును యేసుక్రీస్తును ప్రకటించడానికి 6 నెలలు ముందుగా పుట్టిన యోహాను వీరి కడుపులో జన్మించినాడండి. గొప్ప వ్యక్తిని, గొప్పవాణ్ణి కన్నారు వారు. ప్రభువు సన్నిధిలో సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు, న్యాయ విధుల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎంతవరకు అంటే మనము చూస్తాము, అదే మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. జకరయ, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది. అంటే వారు ఎప్పటి వరకు ఉన్నారండి? సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ నిరపరాధులుగా ఎంతవరకు జీవించారు? కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల, కొన్ని దినాల. వృద్ధాపం వచ్చిందండి వారికి. సంతానము కనడానికి
ఆమెకు ఆ వయసు లేనిదిగా ఉన్నది. కానీ దేవుని దృష్టిలో వారు ఆ విధంగా జీవించింది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాలను సరళం చేసే గొప్ప వ్యక్తి వారి కడుపున జన్మించింది యోహాను. మరి ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. 38:3. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ విషయం మనకు తెలుసండి. హిజ్కియా సంగతి, మరణకరమైన వ్యాధి వచ్చిన తరువాత నీవు బ్రతకవు అని దేవుని బిడ్డ ద్వారా, దేవుని సేవకుని ద్వారా వచ్చి ఆయనకు తెలుపబడిన తరువాత ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసండి? యెహోవా సన్నిధిలో మొరపెట్టుచున్నాడు. ఏ విధంగా మొరపెట్టుచున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకో. వాస్తవంగా ఆయన ఆ విధంగా జీవించింది కనుక తిరిగి ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిందండి. ఆయన ఆ విధంగా కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నాడు. సమస్తము యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నాను. యథార్థ హృదయుడై ఉన్నాడు, సత్యంతో జీవిస్తున్నాడు, ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నాడు. అది తన యొక్క ఒక హెచ్చు కలిగి మాట్లాడడం లేదు, ఆయన హెచ్చించుకొని మాట్లాడడం లేదు, కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నేను చేసింది ఏదో గొప్పది కాదు, అయినా నీ దృష్టిలో నేను ఏ విధంగా జీవించింది. ఈ విధంగా మనము చెప్పుకునే ఒక ధైర్యం మనలో ఉన్నదా? ఒక జీవితం మనలో ఉన్నదా? అపోస్తుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఇక్కడ జకరయ ఎలిజబెతులుగా నిందారహితులుగా నిరపరాధులుగా సకలమైన ఆజ్ఞల చొప్పున వారు దేవుని పోలి నడుచుకున్నట్టు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికైనా మనం అనుకూలంగా జీవిస్తున్నామా? మనుషుల దృష్టిలో సరి అయిన జీవితం, సరి అయిన నడక మనదున్నదా? సంఘ పెద్దల యొద్ద మన సావాసంలో దేవుని కొరకు మనం జీవించే ఒక గొప్ప నిశ్చయత కలిగి దేవుని కొరకు మనం బ్రతకాలని ఒక గొప్ప ఆశ అపోస్తుడైన పౌలు మనం ముందు పెట్టి ఉంటుండగా ఈ మాటలను మనం ధ్యానిస్తూ ఆ విధంగా జీవించడానికి దేవుని సన్నిధి సావాసం కలిగి దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకొని కొంతైనా ప్రభు కొరకు జీవించడానికి మనం ఆశపడుచు ప్రభు సన్నిధిలో బ్రతికితే దేవుడు మెల్లమెల్లగా ప్రభు కొరకు మనం వాడుకుంటాడు. ప్రభు బిడలంగా మనం బ్రతుకుతాము. కనుక ఈ మాటలను దేవుడు దీవించును గాక.